హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముని శారదా న్యాచురల్ వ్లాగ్స్. ఈరోజు అయితే మార్నింగే వ్లాగ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు వచ్చి 6:30కి అయితే మా పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. తన కోసం అయితే లెమన్ రైస్ అయితే చేసి అయితే పంపించేశాను. ఇంకా నైట్ అయితే ఏం పని చేయకుండా అయితే పడుకున్నానండి. అంటే నైట్ టైంలోనే గిన్నెలు కడగడం, ఇల్లు చెత్త మొత్తం ఊడ్చేసి అయితే పడుకుంటాను. నిన్న ఊరికి వెళ్ళేసి రావడం వల్ల గిన్నెలు కడగలేదు, చెత్తలంతా ఏం ఊడ్చలేదు, పడుకునేసాను. ఇంకా అందుకోసమని ఇల్లంతా దరిద్రంగా మారిపోయింది. ఇంకా మార్నింగ్ లేచిందే ఇంకా అన్నీ సర్ది చేసే లోపల లేట్ అయిపోతుందని చెప్పి మా పాపకి లెమన్ రైస్ అయితే చేసి తననైతే టైంకి అయితే స్కూల్కి అయితే పంపించేశాను. తర్వాత అయితే ఇంక ఇల్లు క్లీనింగ్ మొత్తం అయితే చేసుకొనేసి ఇంకా గిన్నెలన్నీ ఫుల్ సింక్ నిండా గిన్నెలు పడినాయి. ఇంకా గిన్నెలన్నీ కడిగి కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసుకొని నీట్గా అయితే పెట్టేసుకున్నాను. ఇంకా గిన్నెలు క్లీన్గా సింక్లో లేకుండా ఉంటే ఇల్లంతా నీట్గా ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఇంక ఇల్లు మొత్తం చెత్తలు ఉడ్చుకున్న తర్వాత స్నానం చేసి అయితే ఇంకా పూజలు అయితే స్టార్ట్ చేసుకున్నాను. పూజలు అంటే నిత్య పూజ చేసుకుంటాను నేను రోజు, అదేలాగా ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసినాను. పూజ కోసం అయితే దీపం కుందులు అంతా క్లీన్ చేసుకొనేసి ఇంకా యథావిధిగా పసుపు కుంకుమతో అయితే అలంకరించుకునేసి ఇంకా రాగి చెంబుకి తాబేలు ఉంటుంది, తాబేలుని డైలీ క్లీన్ చేస్తానండి. డైలీ క్లీన్ చేసి వాటర్ అయితే మార్చుతూ ఉంటాను. అదేలాగైతే మార్చేసి అయితే పెట్టుకున్నాను. ఇంకా దేవుడికి పూజ అంతా చేసుకున్నామంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. ప్రతిరోజు పూజ చేసుకోవడానికైతే ట్రై చేయండి, మీకు ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా పూజ చేసుకున్న తర్వాత అయితే ఇంకా వంట అయితే చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. వంట చేసేసిన తర్వాతే ఇంకా మా పాపని వెళ్ళి తీసుకురావాలి, అందుకోసం అయితే వంట చేయడం స్టార్ట్ చేసినాను. పక్కనే మా చిన్న పాప అయితే ఉంది, ఆడుకుంటూ ఉంది. ఇంకా వంట కోసం అయితే వంకాయ తీగూర అన్నం అయితే చేసుకున్నాము. మా పాప స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయితే ఇంకా స్నాక్స్ ఏమైనా కావాలని అడుగుతానే ఉంది. ఇంకా అందుకోసమని బజ్జీలు అయితే చేసినాను ఈరోజు. ఇంకా కూర అయితే వంకాయ శనగపప్పులు వేసి తీగూరలాగా అయితే చేస్తాం, మేమైతే తీగూర అంటాం. తీగూర చేసినాను. ఇప్పుడైతే వంకాయ తీగూర ఎలా చేయాలో అయితే ప్రాసెస్ అయితే చూసేద్దాము. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొనేసి పెనం పెట్టుకొని అందులో అయితే సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత అయితే కొద్దిగా ఆవాలు, తర్వాత అయితే టమోటాలు కాదు ఆనియన్స్ అయితే వేసుకొని కొంచెం సేపు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న టమోటాలు, కరివేపాకు, కొద్దిగా పసుపు, సరిపడినంత సాల్ట్ అయితే వేసుకొని అయితే టమోటాలు బాగా మెత్తబడే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. టమోటాలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకొని ఉప్పు నీళ్ళల్లో అయితే వేసి పెట్టుకోవాలి వంకాయల్ని. ఆ వంకాయలని అయితే ఇంకా టమోటాలలో అయితే వేసేసి కొంచెం సేపు అయితే బాగా మగ్గనివ్వాలి. వంకాయలు కొంచెం బాగా ఉడికిపోయినట్లు అనిపించే వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అయితే ఇంకా మనం వంకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత మనకు సరిపడినంత కారం అయితే, మన రుచికి సరిపడినంత కారం అయితే వేసుకొని అయితే కారం వాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకొని తర్వాత సరిపడినంత వాటర్ వేసుకొని అయితే ఉడికించుకుంటే అయితే సరిపోతుంది. ఇంకొచ్చేసి పల్లీలు అంటే శనగపప్పులు, అందులోనే శనగపప్పులు బాగా ఫ్రై చేసి పెట్టుకొని అందులో అయితే తెల్లగడ్డలు అయితే వేసుకొనేసి అయితే మిక్సీకి అయితే పొడి చేసి పెట్టుకోవాలి. ఆ పొడిని అయితే మనం అయితే కూరలో అయితే ఉడికేటప్పుడు అయితే వేసుకుంటాము. ఇప్పుడైతే కారం వేసుకున్నాను. వేసుకున్నాక బాగా కలుపుకుంటున్నాను. కారం వాసన పోయేంత వరకు అయితే బాగా మనం కలుపుకోవాలి. ఆ తర్వాత అయితే ఇంకా కూరకు సరిపడినంత నీళ్ళు అయితే పోసుకున్నాం. ఇంకా అలానే కొంచెం సేపు అయితే బాగా కూరని అయితే ఉడకనివ్వాలి. ఉడికే లోపల అయితే మనం శనగపప్పులు అవి వేయించుకొని పొడి చేసి అయితే పెట్టుకోవాలి. ఆ పొడిని అయితే వంకాయ బాగా ఉడికిపోయింది అనుకున్న తర్వాత అయితే ఇంకా ఆ పొడిని అయితే వేసేసి కొంచెం సేపు అయితే అలానే కలిపి సిమ్లో పెట్టి అయితే ఉడికించుకోవాలి. లేదంటే అడుగంటుతుంది కాబట్టి సిమ్లో పెట్టి అయితే ఉడికించుకోవాలి. ఈ వంటలన్నీ మేము చిన్నప్పటి నుంచి తినిన వంటలు. మేము పల్లెటూరులో
ఆల్మోస్ట్ ఇలాంటి వంటలే ఉంటాయి. అంతకు మించి పెద్ద పెద్ద వంటలు అయితే చేసుకోరు. పెద్ద గొప్పగా అనుకుంటే ఇంకా చికెన్లు మటన్లు అంతకు మించి అయితే వేరే ఉండవు అన్నమాట. ఇంకా వంకాయ బాగా ఉడికిపోయిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఉడికించుకునేసి ఆ తర్వాత అయితే దించుకుంటే సరిపోతుంది. ఈ కూర కొంచెం బాగా ఆరిన తర్వాత అయితే చిక్కగా అయిపోతుంది, కొంచెం గట్టిగా అయిపోతుంది. ఇంకా మళ్ళీ తర్వాత వెళ్ళేసి మా పాపను అయితే స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చేసాను. తనకైతే స్నాక్స్ కావాలంటే ఇంకా ఉల్లగడ్డ బజ్జీలు అయితే చేశాను. చాలా టేస్టీగా వచ్చాయి. మనం ఇంట్లో ట్రై చేసుకుంటేనే బెటరు. బయట కొనుక్కునేటివైతే పిండి ఎక్కువ ఉంటుంది, కడుపు ఉబ్బరంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే